Garuda Express, an international courier service. సమాజంపై లోతైన విశ్లేషణ చేయగల సామర్థ్యం ఉన్న వారికే జనసేనలో కార్యకర్తలుగా ఎంపిక చేయనున్నారు. త్రిసూత్ర విధానంతో కార్యకర్తల్ని ఎంపిక ప్రక్రియ చేస్తున్నారు. నిపుణుల సమక్షంలో కార్యకర్తల ఎంపిక కోసం పరీక్షలు కూడా పెడుతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఎన్నికల నాటికి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గాను జనసేన ప్రయత్నాలు ప్రారంభించింది. జనసేనలో చేరేందుకు దరఖాస్తులను సేకరించి వడపోత పద్ధతిలో ఎంపిక చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారిని, సమాజం పట్ల అవగాహన, సామాజిక స్పృహ ఉన్నవారినే లక్ష్యంగా చేసుకుని జనసేన తన పార్టీలోకి తీసుకుంటోంది. 3 రకాల పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికే జనసేనలో ఎంట్రీ దక్కబోతోంది. ఎదుటి వారిని ఆకట్టుకునేలా మాట్లాడటం, ఏదైనా విషయంపై అందరికీ అర్థమయ్యే పద్ధతిలో రాయటం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించవచ్చునో చెప్పటం, దీనికి తోడుగా ఈ సమస్యతో పాటు ఉత్పన్నమయ్యే ఇతర సమస్యల్ని విశ్లేషించగల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారట. అంతేకాదు, పార్టీ నియమించిన నిపుణుల ముందు స్థానిక సమస్యలు ప్రస్తావించాల్సి ఉంటుంది. అయితే జనసేన పార్టీలో భవిష్యత్తులో హోదాలుండవు. పార్టీలో పూర్తిగా కార్యకర్తలే ఉంటారు. పార్టీ కోసం పనిచేసే వారికి హోదాలుండవు. అయితే ప్రస్తుతం ఎంపిక చేసిన వారిలో కొందరికి వారి ప్రతిభను బట్టి 2019లో టికెట్లు కూడా ఇచ్చే అవకాశం ఉందని జనసేన అంటోంది.